రవి శివ తేజ చాలా స్క్రిప్ట్ తో ఇండస్ట్రీకి వచ్చారు, పక్క ప్లాన్ తో వచ్చారు అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తుంటారు బ్రో. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నారంటే ఏదో విధంగా ఇండస్ట్రీలో ప్లస్ అవుతుంది అనేసి పెళ్లి చేసుకున్నారు అనేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు బ్రో. అంటారు బ్రో. నిజమేనా ఇదంతా? ప్లాన్ తో చేసుకున్నారంటారా బ్రో? నిజంగా ఇప్పుడు సరే వాళ్ళు అనుకున్నారు అంటున్నారు కదా, నిజంగా ఇప్పుడు ప్లాన్తోనే పెళ్లి చేసుకున్నాను, నీ పాటికి పెద్ద స్టార్ అయిపోవాలి కదా, మరి నేను అయిపోవాలి కదా, మరి ఇప్పుడు నీ పాటికి నేను ఎక్కడ లోపు ఉందంటారు మరి? ఏం ఉండదు బ్రో. ఇండస్ట్రీ కానీ తెలుగు ప్రజలు కానీ ఏం చూడరు బ్రో. వాళ్ళు చూసేది ఓన్లీ టాలెంటే. వెనకాల ఎవరున్నారా లేకపోతే అసలు వీళ్ళ వచ్చారా అవన్నీ కొంతమందికి అనిపించచ్చు బ్రో. ఎవరో ఎందుకు బ్రో, ఇంకొకరు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే నేనే అనుకుంటానే మా మాటలు, నేను ఎవరిని అనుకుంటే. సో నా గురించి కూడా అనుకుంటారు బ్రో. ఎవరు తప్పు కాదు బ్రో, ఎవరి పర్స్పెక్టివ్ అది, వాళ్ళ పర్స్పెక్టివ్ అది కాబట్టి అనుకున్నారు. చెప్తున్నా కదా, ఇండస్ట్రీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియో కానీ ఏం నడుస్తుందంటే ఓన్లీ టాలెంట్. తెలుగు ప్రజల్లో ఉన్న గొప్పతనం అదే బ్రో. వెనకాల ఎవరున్నారని చూడ బ్రో. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టాలెంటే చూస్తారు. టాలెంట్ ఉంటేనే ఆడు గొప్పడు అవుతాడు, లేకపోతే సర్దేస్తారు బ్రో. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, టాలెంట్ ఉంటేనే ఆడు గొప్పడు అంతే. నిజంగా శ్యామ్లియా లైక్ శ్యామని పేరు కూడా వాళ్ళకడానికి వస్తలే. సో ఎక్కడ పరిచయం, లవ్ ఎక్కడ స్టార్ట్? జిమ్ బ్రో, జిమ్ లో పరిచయం బ్రో. ఓ జిమ్, నా జిమ్ లో స్టోరీ బ్రో. నాకు ఓకే, మేము కూడా అందరికీ తెలిసిందే బ్రో, ఇది లవ్ స్టోరీ అనేది అందరికీ తెలిసిందే. తెలుసు, ఓపెన్ బుక్. నేనే అంత క్లోజ్ బుక్ కూడా కాదు, కానీ నేను అంత ఎవరికి అందరికీ నా గురించి తెలుసు. ఎట్లా ఉంది ఇప్పుడు లైఫ్? చాలా బాగుంది బ్రో, బికాస్ ఆఫ్ మై వైఫ్. నేను హ్యాపీగా ఈరోజు చక్కగా పని చేసుకున్నానంటే, ఈరోజు మంచిగా గ్రూమ్ అయినట్టే కారణం నా వైఫ్ బ్రో. సో లైక్ మీకు బాగా ఫేవరెట్ క్యారెక్టర్స్ అంటే ఎట్లా ఉంటాయి? ఇస్ ద లైక్ ఏంటంటే కమెడియన్ కావాలన్నా, విలన్ కావాలన్నా, సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలన్నా, సో మీకు ది ఫేవరెట్ క్యారెక్టర్ అంటే? బ్రో నేను ఒక మంచి కమెడియన్ అవుదాం అని నా డ్రీమ్ బ్రో. నాకు విన్నాను సునీల్ గారి లాగా ఒక మంచి పెద్ద కమెడియన్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ బ్రో నాకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ట్రైలర్ చూసినా కానీ లేకపోతే ఏదైనా వీడియో చూసినా కానీ, అరే ఈ అబ్బాయి కోసం సినిమాకి వెళ్ళొచ్చరా, తెలుగు ప్రజల్లో ఏంటంటే నా గురించి అనుకోవాలి బ్రో. ఈడుంటే చాలు, ఈడు ఏదో చేస్తాడు రా సినిమాలో, ఒకసారి వీడి గురించి టికెట్ నా గురించి కొన్నం కావాలి బ్రో. ఇదే నా డ్రీమ్ బ్రో. పోస్టర్లో నమ్మకం చూసి రవి ఉన్నాడు సినిమాలో, మనం సినిమాకి వెళ్ళిపోవచ్చు పర్లేదు, మనోడు ఏదో మ్యాజిక్ చేస్తాడు, నాది అదే బ్రో డ్రీమ్. జనాలతోటి టికెట్ తెగొట్టాలి బ్రో. సో ఇలాగ మీరు అన్నారు కదా, యూట్యూబ్ యాక్టర్ సినిమాలో అవకాశం వస్తూ రాదా అనేసి మీరు అన్నారు. సో బేసిక్గా మేము వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాం అక్కడక్కడ. సీరియల్ ఇండస్ట్రీ వేరు, యూట్యూబ్ ఇండస్ట్రీ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు అనేసి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. లైక్ ఇదంతా డిఫరెన్స్ చూపిస్తారా బ్రో సెట్లో కానీ ఇండస్ట్రీలో కానీ? ఎందుకంటే సీరియల్లో కనిపించిన యాక్టర్ సినిమాలో ఎందుకు కనిపించారు అనేసి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో మేబీ ఎక్కడ లోపం ఉండొచ్చు అంటారు మరి? ఏమీ లేదు బ్రో, తేడాలే ఉండవు బ్రో, అందరూ అలా అనుకుంటారు. బట్ నేనైతే అవి అబ్జర్వ్ చేయలేదు. నేను టాలెంట్ బ్రో, టాలెంట్ అక్కడ ఉందంటే బాగుందా టాలెంట్ అంటే అమ్మాయిని తీసుకొస్తారు, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. ఏ ఇండస్ట్రీ అయినా ఉన్నామండి, వాళ్ళు సీరియల్స్ అయినామండి, షార్ట్ ఫిల్మ్స్ అయినామండి, లేకపోతే యాడ్స్ అయినామండి, సినిమాలు అయినామండి. టాలెంట్ నిజంగా బాగుంటే క్యారెక్టర్కి మ్యాచ్ అయితే, ఇప్పుడు డైరెక్టర్ ఏదైనా క్యారెక్టర్ రాసుకున్నాడంటే నాకు ఆ అమ్మాయి కావాలి లేకపోతే ఆ అబ్బాయి కావాలంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. వాళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళు అది చేస్తున్నా, సీరియల్ చేస్తున్నారా, లేకపోతే యాడ్లు చేస్తున్నారా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారా, లేకపోతే వెబ్ సిరీస్లు, యూట్యూబ్ ఏం పట్టించుకోరు. క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉందంటే తీసుకొచ్చి పెట్టుకుంటారు బ్రో. ఏం తేడాలే ఉండవు. నేనైతే అబ్జర్వ్ చేయలేదు, తేడాలే. చాలా మంది చెప్తుంటారు కదా బ్రో బయటకు వచ్చిన అనుకుంటారు, బట్ నేనైతే అంత సీరియస్గా అయితే అబ్జర్వ్ చేయలేదు. మరి నేనైతే అంత అబ్జర్వ్ చేయలేదు. నాకైతే బాగానే ఉంది. అక్కడ చాలా మంది తీసుకొస్తాం బ్రో, బోలంతమంది యాక్ట్ చేస్తున్నారు సినిమాల్లోకి వచ్చి, ఏముండవు, ఏం తేడాలే ఉండవు. ఎందుకంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ అమర్దీప్, బెస్ట్ ఫ్రెండ్. చాలా సిచ్యువేషన్ లో చాలా చోట్ల చెప్తూ ఉండే డిఫరెన్స్ చూపిస్తుంటారు. సీరియల్ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. సో దానివల్ల మేము కొంచెం లిటిల్ డిసప్పాయింట్ అవుతున్నాం అనేసి కూడా చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాము. ఏముండదు, డిఫరెన్స్ ఏ ఉండదు. వాళ్ళు ఏంటంటే అందులో కొంచెం బిజీ అయిపోతారు బాగా. సినిమాలు చేయడానికి అంత టైం ఉండదు, అంతేగాని తప్పితే ఇప్పుడు డిఫరెన్స్ ఉండదు బ్రో. సీరియల్లో వాళ్ళు ఉన్నంత బిజీగా కూడా సినిమాలో ఉంటారు చాలా మంది, పాపం ఫుల్ బిజీగా ఉంటారు. డేట్స్ మొత్తం వాళ్ళకే సార్ బ్రో. అసలు ఎన్ని ఉంటాయి బ్రో వాళ్ళకి, కాల్ షీట్స్ అని కాదు, వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉంటాయి. వాళ్ళకి షోస్ చేస్తారు, లేకపోతే యాడ్లు కానీ, లేకపోతే సీరియల్స్ కానీ, గెస్ట్ రోల్స్ కానీ, బోల్ ఉంటాయి బ్రో. వాళ్ళు బాగా బిజీగా ఉంటారు. వాళ్ళు సినిమాలు కానీ అట్లా లెక్క ఉంటుంది కదా. పాపం వెళ్ళే చాలా మంది మన సినిమాలు అప్పుడప్పుడు కొంచెం ఖాళీగా ఉంటారు. వీళ్ళు రెగ్యులర్ బిజీగానే ఉంటారు. ఏం తేడా ఉండదు బ్రో, టాలెంటే. ఎండ్ ఆఫ్ ద డే టాలెంట్ మొత్తం. అండ్ ఇంకోటి హ్యాపీ జర్నీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారు, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనేసి. సో ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ప్యారిస్లో చేసాం బ్రో. ఆ ప్రాజెక్ట్ మొత్తం 23 days ప్యారిస్లో చేసాం. మొత్తం కంప్లీట్ షూటింగ్ అంతా అక్కడ కంప్లీట్ చేస్తాం. మొత్తం మన హైదరాబాద్లో ఒక 3 days చేసాం, అయిపోయింది, గుమ్మడికాయ కొట్టేసాం. మీకు ఎందాక చెప్పాను కదా, నేను అసలు సినిమాలోకి రావడానికి కారణం అభిరామ్ అని. ఆ అభిరామి డైరెక్టర్, ఈ సినిమా డైరెక్టర్, హ్యాపీ జర్నీ డైరెక్టర్ బ్రో. ఆయనే అవకాశం ఇచ్చి, లేదా నా తమ్ముడు ఈ సినిమాలో ఉండాలి అండ్ ప్రొడ్యూసర్లతో ఫైట్ చేసి
క్యారెక్టర్ మంచి కామెడీ క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్యారిస్ తీసుకెళ్ళి ఒక మంచి సినిమా నాకు నా కెరీర్లో ఇప్పుడు సినిమాలు ఇప్పుడు దాకా హిట్ పడలేదు బ్రో. మనకి హిట్ కోసం చూస్తున్నాను. ఒక హిట్ పడిందంటే ఆ యాక్టర్ కెరీర్ వేరేలా మారుతుంది అనమాట. అది ఎప్పుడు ఎక్కువ నమ్ముతాను యాక్చువల్లీ. సినిమాలు ఏంటంటే ఒక హిట్ పడిందంటే ఒక 2-3 ఏళ్ళ లైఫ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది వాడికి. ఒక పవర్ లాగా అనమాట, చిన్న పవర్లా ఉంటుంది. ఆ హిట్ ఈ హ్యాపీ జర్నీ తర్వాత మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జూలై 10th రిలీజ్, ఖచ్చితంగా సినిమా హిట్ అవుద్ది. డబ్బింగ్ కూడా చెప్పేసా ఫస్ట్ 2 హాఫ్లు, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అద్దరిపోయింది బ్రో. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఫుల్ కాన్ఫిడెంట్ ఈ ప్రాజెక్ట్ మీద. అండ్ శివ రవితేజ ఫ్యూచర్లో హీరోకి ప్రిఫరెన్స్ ఇస్తారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తారా? యాక్టింగ్ ప్రిఫరెన్స్ ఇస్తాను బ్రో. నేను క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే హీరోలు అయినా పక్కన పెడతా బ్రో. నేను కథలో నేను పార్ట్ అవుదాం అనుకున్నప్పుడు నేను ఒక కథ నడుపుదాం అయితే అనుకోవట్లేదు బ్రో. నేను మంచి కథ ఉందంటే లాగా అంటారు. సో మంచి కథ ఉందంటే దాన్ని నడుపుదాం అనుకుంటున్నాను అంతే బ్రో. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చి కొంచెం బ్రేక్ తెచ్చుకుందంటే సుమంత్ ప్రభు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సినిమాతోటే మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అండ్ గోదావరి గట్టు పైన కూడా మంచి టాక్ తెచ్చుకున్నాడు. సో మేబీ మీరు కూడా అలా వచ్చేస్తాం బ్రో. తప్పకుండా వెయిటింగ్, ఎక్సైట్మెంట్. వెరీ సూన్ బ్రో, వెరీ సూన్. ఓకే. అండ్ రవి, శివ, తేజ ఈ 3 నేమ్స్ బేసిక్ గా ఎవరికైనా ఒక నేమ్ ఉంటది. సో నా పేరు మహేష్, కానీ మీరు 3 నేమ్స్ పెట్టుకున్నారు. అది నాకు కన్ఫ్యూజన్ అవుతుంది. పెట్టుకోవడానికి రీజన్ ఏంటది? అదే మా అమ్మ చెప్పింది బ్రో. సోమవారం పుట్టానంటే శివుడు అంది, మార్నింగ్ 5:25 పుట్టానంట. సూర్యుడు అప్పుడు ఉదయిస్తా, దాన్ని రవి అని పెట్టింది. మరి సూర్యుడు వెలిగిస్తారు కదా బ్రో, తేజ అని పెట్టింది బ్రో. ఇది రవి శివ తేజ. రవి శివ తేజ. సో అందుకే మీ మమ్మీ గారు పెట్టడం వల్ల స్క్రీన్ నేమ్ కూడా అదే పెట్టుకున్నారు. కారణం అది చెప్పింది బ్రో మా అమ్మ. రీజన్ ఉంటది బ్రో. మమ్మీ చెప్పిందంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. కారణం బ్రో, అందుకే ఇంత సక్సెస్ అయినారు, ఇంత దాకా వచ్చారు కాబట్టి. మా అమ్మ నాన్న నమ్ముతారా బ్రో ఇవన్నీ? ఎందుకు నమ్మను? ఎవ్రీథింగ్ బ్రో. దేవుడు ఖచ్చితంగా నేనైతే నమ్ముతాను బ్రో. దేవుడిని అయితే నేను ఎక్కువ నమ్ముతాను కొంచెం. ఓకే. ఫైనల్లీ మీరు మ్యారేజ్ చేసుకున్నారు. మీ ఫ్రెండ్ కూడా పెళ్లి 7 ఏళ్ళు అయింది బ్రో. అయింది పెళ్లి బ్రో. ఇప్పటికీ స్టిల్ మీరు మ్యారేజ్ కానట్టే ఉన్నారు తెలుసా? అది మా ఆవిడ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం. అండ్ మీ ఫ్రెండ్ రీసెంట్ గా కూడా ఎంగేజ్మెంట్ అయినట్టుంది, లైక్ షణ్ముఖ్. సో ఎట్లా అనిపిస్తుంది? లైక్ చాలా హ్యాపీ బ్రో, చాలా హ్యాపీ. వచ్చాడు మన దారిలోకి అన్నట్ట. అంటే ఫ్యామిలీ ఇప్పుడు కాకపోయినా బ్రో, ఎవడెన్ని కారణాలు చెప్పినా నాకు పెళ్ళి వద్దని ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు నేను చేసుకొని, కానీ లైఫ్లో ఒక తోడు కావాలి బ్రో. ఎప్పుడన్నా కావాలనిపిస్తుంది బ్రో. ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా లాస్ట్కి, ఎందుకంటే అబ్బాయిలు ఎక్కువ సొల్లు కబుర్లు చెప్తారు బ్రో. గుడ్డేం కాదు బ్రో, 100 కారణాలు చెప్తారు. లాస్ట్కి ఓ తోడు కావాలనిపిస్తుంది బ్రో. నేను చెప్తున్నాను, ఎవడంత గొప్పోడైనా సరే, ఏం చేసేసారు నా కుదురా బాబు సరే, లాస్ట్కి ఇంటికి వచ్చిన తర్వాత మనకంటూ మనం వెయిట్ చేసా ఎవరో ఒక ఇంట్లో ఉండాలనిపిస్తుంది. నేను చెప్తాను, అల్ల కొద్ది చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది మ్యారేజ్ అంటే వద్దురా బాబు టైం వేస్ట్ అంటున్నారు చాలా మంది. బ్రో 100 చెప్తారు బ్రో, కెమెరా వెనకాల 100 ఈజీగా చెప్తారు బ్రో. ఖచ్చితంగా ఏదో రోజు కావాలి, తోడు కావాలనిపిస్తుంది. మనకంటూ ఒకళ్ళు మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనల్ని చూసుకునేవాళ్ళు, ఇంట్లో మన గురించి వెయిట్ చేసే వాళ్ళు కావాలని ఖచ్చితంగా అనిపిస్తుంది బ్రో. ఆ బాండింగ్ ఉండాలి బ్రో. జీవితం బాగుపడుతుంది బ్రో. పక్కన మన గురించి చెప్పేవాళ్ళు, మన గురించి కేర్ తీసుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఓవరాల్గా మీకు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్యకాలంలో లివింగ్ రిలేషన్స్ అంటారు, లవ్ అంటారు, బ్రేకప్ అయినప్పుడు చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటుంటారు. సో ఓవరాల్గా ఇవన్నీ వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమో బ్రో, నేను అంత టాక్సిక్ సైడ్ వెళ్ళను బ్రో. నేను ఎందుకంటే నేను చాలా సున్నితంగా ఉంటాను కాబట్టి నాకు లవ్ అంటే చాలా ప్రెషియస్ బ్రో. నాకు లవ్ అంటే నా వైఫే ప్రెషియస్, అంతే. నాకు అది అంత టాక్సిక్ సైడ్ మీరు అంత నేను ఆలోచించను. నేను చూసి నేను బాధపడ్డాను తప్పితే, అయ్యో అనుకుంటాను తప్పితే నేనేం ఎక్కువ చేయను. ఫైనలీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్ అంటావు? అది నేను చెప్పలేను బ్రో. నాకంటే కుదిరింది బ్రో. నాకు లవ్ మ్యారేజ్ అండర్స్టాండింగ్ ఉంటే చాలా అంటారు, అంతే బ్రో. నాకు కుదిరిందని చెప్పి అందరు కుదరాలని కాదు, ఏదో అదృష్టం, దేవుడు అదృష్టం, అంతే బ్రో. దేవుడు అలాగా ఆ టైంకి అట్లా అమ్మాయిని పరిచయం చేయడం, మా అమ్మ నాన్న ఒప్పుకోవడం, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవడం, ఇది కుదిరింది కాబట్టి ఈరోజు నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను. అందరికి అవ్వాలి, వాళ్ళ అవ్వాలని లేదు. అందుకే నేను ఏది గొప్ప అని చెప్పను బ్రో. ఏది కుదిరితే అమ్మాయి బాగుండాలి బ్రో, అమ్మాయి మంచిగా ఉండాలి, అబ్బాయి కూడా మంచిగా ఉండాలి. ఓన్లీ అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా మంచిగా ఉండాలి. మంచిగా ఉంటారా బ్రో? ఉండాలి బ్రో, ఉంటేనే కుదురుతుంది బ్రో. ఎవడో బాబా అమ్మాయిలు ఏం చేస్తారు బ్రో, అమ్మాయిలు మాత్రం మంచిగా ఉండాలి, అబ్బాయి ఉంటాడు మంచికి. సో ఇద్దరు మంచిగా ఉంటేనే రిలేషన్ బాగుంటుంది. అది బేసిక్గా విడిపోవడానికి మెయిన్గా ప్రిఫరెన్స్ ఎవరు ఇస్తారు బ్రో? లేడీస్ అంటారా, బాయ్స్ అంటారా? బ్రో 2 సైడ్లు తప్పు ఉంటుంది బ్రో. ఏంటి బ్రో నాకు అదే మండిపోద్ది బ్రో. నాకు అయితే ఏదైనా లేకపోతే మొత్తం వాళ్ళ మీద తోసేస్తాం మనం. ఏది అమ్మాయిల మీద తోసేస్తాం, తప్పు మొత్తం మీదని చెప్పి గుడ్డేం కదా, అబ్బాయి తప్పు చేయడా? చెప్పడం బ్రో, తప్పు అనేది 2 పక్కల ఉంటుంది. లేకపోతే ఇటుపక్కే మొత్తం తప్పు ఉంటుంది, లేకపోతే ఇటుపక్కే మొత్తం తప్పు. చెప్పలేం. తప్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది, 2 పక్కల ఉంటుంది తప్పు విడిపోవడం. అండ్ యూట్యూబ్ ఫేమ్ సినిమాలకి ఎలాంటి ప్లస్ అయింది బ్రో? సినిమా అవకాశాలు వస్తున్నాయి బ్రో. ఫర్ దాట్ ఐఎమ్ హ్యాపీ. యూట్యూబ్ ఫేమ్ అని నేను చెప్పాను కానీ బ్రో, యూట్యూబ్ నుంచి మనం రీచ్ వెళ్ళడం వల్ల
కొంచెం డైరెక్టర్లు అందరం చూడడం, ప్రొడక్షన్ హౌస్లు ఈ అబ్బాయి ఎవరో యాక్టింగ్ బాగా చేస్తాడు, ఆఫీస్కి పిలవండి, మాట్లాడదాం, క్యారెక్టర్ ఉంటే ఇద్దాం. సో ఆ వరకు అయితే సినిమా అవకాశాలు అయితే వస్తున్నాయి బ్రో యూట్యూబ్ వెబ్ సిరీస్ల వల్ల.